గైస్ నేను ఈ వీడియోలో యూజర్ డిఫైన్డ్ నేమ్స్ అన్ని ఒకటి ఉంది, దాని గురించి చెప్తా. యూజర్ డిఫైన్స్ అంటే ఏం లేదు, యూజర్ డిఫైన్ నేమ్స్ అంటే ఏం లేదు గైస్. మనం కొన్ని నేమ్స్ ఇస్తున్నాం కదా, ఇంతవరకు ఇన్ని వీడియోస్లో మనము కొన్ని నేమ్స్ ఇచ్చాం, అంటే మనం డిసైడ్ అయ్యాం ఆ నేమ్స్. ఆ నేమ్స్ని మనం ఏమంటామంటే యూజర్ డిఫైన్ నేమ్స్ అంటాం. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఈ కోర్సెస్ అనే డేటాబేస్ ఉంది కదా, అది ఎవరు డిసైడ్ అయ్యారు, ఎవరు ఇచ్చారు, నేను ఇచ్చా అంటే అప్పుడు ఈ కోర్సెస్ అనేది ఏమవుతుంది, యూజర్ డిఫైన్ నేమ్ అవుతుంది. అలానే ఇక్కడ టేబుల్ నేమ్ ఉందా, టేబుల్ నేమ్ ఎవరు డిసైడ్ చేశారు, నేను డిసైడ్ చేస్తాను SQL కోర్స్ అని, అప్పుడు ఈ టేబుల్ నేమ్ అనేది యూజర్ డిఫైన్డ్ నేమ్ అవుతుంది. ఇక్కడ కాలమ్స్ చూడండి A, B అని ఉంది, అది కూడా ఎవరు ఇచ్చారు, నేను ఇచ్చా, సో అది కూడా యూజర్ డిఫైన్ నేమ్. ఇది టెస్ట్ కిట్ అని ఉన్నాయి కాలమ్ నేమ్స్, అది కూడా యూజర్ డిఫైన్ నేమే. అంటే మీరు ఏం గుర్తుపెట్టుకోవాలి, మనం ఎవరైతే క్వైరీస్ రాస్తున్నామో ఓకే, వాళ్ళు ఏదైనా ఒక నేమ్ ఇస్తే దాన్ని మనం ఏమంటాము అంటే యూజర్ డిఫైన్ నేమ్స్ అంటాం. బాగా గుర్తుపెట్టుకోండి, యూజర్ డిఫైన్డ్ నేమ్స్ అంటాం. ఓకేనా. అయితే గైస్ ఇప్పుడు కమింగ్ టు ద కాన్సెప్ట్, ఇక యూజర్ డిఫైన్ నేమ్స్ ఉన్నాయి కదా, మీరు యూజర్ డిఫైన్ నేమ్స్ ఏవి పడితే అవి ఇవ్వకూడదు అనమాట. దానికి కొన్ని రూల్స్ ఉన్నాయి. ఆ రూల్స్ ఏమి అంటే యూజర్ డిఫైన్ నేమ్స్ రూల్స్. ఫస్ట్ రూల్ ఏమి అంటే మీరు క్యారెక్టర్స్ వాడచ్చు, క్యారెక్టర్స్ అనే దానికన్నా ఆల్ఫాబిట్స్ అని ఇస్తా, ఆల్ఫాబిట్స్ని వాడచ్చు. ఆల్ఫాబిట్స్ అంటే ఏమి, క్యాపిటల్ A టు క్యాపిటల్ Z ఏవైనా వాడచ్చు, స్మాల్ a టు స్మాల్ z ఇవి కూడా వాడచ్చు. ఓకేనా. అలానే మీరు నెంబర్స్ని వాడచ్చు, నెంబర్స్ని అంటే 1, 2, 3, 4 ఇలా వాడచ్చు, ఇలా ఏమైనా వాడచ్చు. కాకపోతే ఓన్లీ పాజిటివ్ నెంబర్స్ మాత్రమే వాడాలి, ఓన్లీ పాజిటివ్ నెంబర్స్ మాత్రమే అలౌడ్. ఇది బాగా గుర్తుపెట్టుకోండి. -1, -2 అలా ఇవ్వకూడదు, ఓన్లీ పాజిటివ్ నెంబర్స్ మాత్రమే అలౌడ్. అండ్ మూడోది వచ్చి స్పెషల్ క్యారెక్టర్స్ వాడచ్చు. ఓకేనా, స్పెషల్ క్యారెక్టర్స్ వాడచ్చు, అయితే ఓన్లీ 2 స్పెషల్ క్యారెక్టర్స్ మాత్రమే వాడాలి. ఒకటి వచ్చి _, రెండోది వచ్చి $సింబల్, ఈ రెండు మాత్రమే వాడాలి. ఓకేనా. సో బాగా గుర్తుపెట్టుకోండి గైస్, యూజర్ డిఫైన్డ్ నేమ్స్ అంటే ఏదో మీకు చెప్పా, కానీ ఈ నేమ్స్ మీరు ఎలా అంటే అలా ఇవ్వకూడదు, దానికి కొన్ని రూల్స్ ఉన్నాయి. అందులో రూల్ 1 ఏమి, ఆల్ఫాబెట్స్ వాడచ్చు, అంటే స్మాల్ లెటర్స్ కానీ క్యాపిటల్ లెటర్స్ కానీ వాడచ్చు. నెంబర్స్ కూడా వాడచ్చు, ఆ నెంబర్స్ కూడా ఎలాంటివి వాడాలి, పాజిటివ్ నెంబర్సే వాడాలి. లైక్ 1, 2, 3, 4 అలాగా. నెగిటివ్ నెంబర్స్ వాడకూడదు, -1, -2 అలా మైనసెస్ ఉండేవి వాడకూడదు. అంటే స్పెషల్ క్యారెక్టర్స్ ఏ వాడచ్చు, _ వాడచ్చు, $సింబల్ వాడచ్చు. ఓకేనా. అండ్ లాస్ట్ పాయింట్ గైస్, లాస్ట్ పాయింట్, డు నాట్ యూస్ ప్రీడిఫైన్డ్ వర్డ్స్ ఆర్ ప్రీడిఫైన్డ్ నేమ్స్. అసలు ఈ ప్రీడిఫైన్డ్ నేమ్స్ అంటే ఏమి అంటే ఇక్కడ అబ్జర్వ్ చేయండి గైస్, ఇక్కడ యూజ్ ఉంది, ఈ కోర్సెస్ ఉంది. ఇక్కడ ఈ కోర్సెస్ అనేది ఎవరు ఇచ్చారు, నేను ఇచ్చా, అంటే దాన్ని యూజర్ డిఫైన్ నేమ్స్ అన్నా. కానీ యూజ్ అనేది ఎక్కడుంది, అది ఆల్రెడీ SQLలో ఉంది, నేను జస్ట్ దాన్ని వాడుకుంటున్నా, అంటే దాన్ని ఆల్రెడీ క్రియేట్ చేసి పెట్టారు. సో ఇలాంటి దాన్ని మనం ఏమంటామంటే ప్రీడిఫైన్ నేమ్స్ అంటాం. ఇప్పుడు లైన్ నెంబర్ 3 ఉంది కదా, టేబుల్ క్రియేట్ చేసే లైన్, దాంట్లో ప్రీడిఫైన్ నేమ్స్ ఏవేవి చెప్పండి. క్రియేట్ అనేది ప్రీడిఫైన్ నేమ్, టేబుల్ అనేది ప్రీడిఫైన్ నేమ్, ఎందుకంటే అవి ఆల్రెడీ SQLలో ఉన్నాయి. అలానే ఇక్కడ ఇంట్ అనేది ప్రీడిఫైన్ నేమ్, ఫ్లోట్ అనేది ప్రీడిఫైన్ నేమ్, ఎందుకంటే అవి ఆల్రెడీ SQLలో ఉన్నాయి కాబట్టి. ఇక్కడ యూజర్ డిఫైన్ నేమ్స్ ఏంటివి, SQL కోడ్స్ A, B అనేవి. సో అలానే లైన్ నెంబర్ 4లో చెప్పండి, ప్రీడిఫైన్డ్ ఏంటివి, క్రియేట్, టేబుల్, ఇంటూ, ఫ్లోట్, ఇవన్నీ వచ్చి ప్రీడిఫైన్డ్. యూజర్ డిఫైన్డ్ వచ్చి టాస్క్, టెస్ట్, కిట్, ఇవన్నీ మనకి యూజర్ డిఫైన్డ్ కిందకు వస్తాయి. సేమ్ అలానే లైన్ నెంబర్ 6లో చెప్పండి, ఇన్సర్ట్ స్టేట్మెంట్లో ఇన్సర్ట్, ఇంటూ, వాల్యూస్, ఈ 3 ప్రీడిఫైన్డ్. కానీ ఇక్కడ SQL కోడ్స్ అని ఉంది కదా, అది మాత్రము యూజర్ డిఫైన్డ్. అలానే సేమ్ ఇక్కడ 8th లైన్లో చెప్పండి, సెలెక్ట్ లైన్లో సెలెక్ట్ ఫ్రమ్ అనేది ప్రీడిఫైన్డ్. ఇక్కడ A, B SQL కోడ్స్ అనేది వచ్చి యూజర్ డిఫైన్డ్. లైన్ నెంబర్ 9, 10లో ఏమేమి ఉన్నాయి, ప్రీడిఫైన్డ్, షోను ఉంది, టేబుల్స్ ఉంది, ఇక్కడ షో ఉంది, డేటాబేసెస్ ఉన్నాయి. ఈ లైన్ నెంబర్ 9, లైన్ నెంబర్ 10లో ఏమన్నా యూజర్ డిఫైన్ ఉన్నాయా, నేనేమన్నా ఇచ్చానా, నో, ఏమీ లేవు. సో ఇప్పుడు మీకు అర్థమైంది కదా యూజర్ డిఫైన్ అంటే ఏమి, ప్రీడిఫైన్ అంటే ఏమి అని. సో పాయింట్ 4 ఏమి అంటే డు నాట్ యూజ్ ప్రీడిఫైన్ నేమ్స్, అంటే యాజ్ ఎ యూజర్ నేమ్స్గా, యూజర్ డిఫైన్ నేమ్స్గా మనము ప్రీడిఫైన్ నేమ్స్ అనేవి వాడకూడదు. నేను కొన్ని ఎగ్జాంపుల్స్ చూపిస్తాను. ఫస్ట్ ఎగ్జాంపుల్ 1, ఎగ్జాంపుల్స్లో ఫస్ట్ 1, నేను నేమ్ ఇలా ఇవ్వచ్చా గైస్, యాపిల్ అని ఇవ్వచ్చు. ఎందుకు, లైక్ రూల్ నెంబర్ 1 చూడండి, స్మాల్ లెటర్స్ అనే ఇవ్వచ్చు, క్యాపిటల్ లెటర్స్ అనే ఇవ్వచ్చు. నాకు ఇక్కడ ఫస్ట్ లెటర్ మాత్రం క్యాపిటల్ ఉంది, రిమైనింగ్ అన్ని స్మాల్ ఉంది. సో అకార్డింగ్ టు ద రూల్ నెంబర్ 1 ఇట్ ఈస్ అ వ్యాలిడ్. అండ్ పాయింట్ 2 చూడండి, SAT1 అని ఇస్తున్నా, SAT1 అని ఇవ్వచ్చా, ఎస్ వ్యాలిడ్. ఎందుకు, ఫస్ట్ది క్యాపిటల్ లెటర్ ఉంది, ఫస్ట్ అకార్డింగ్ టు రూల్ నెంబర్ 1 ఇట్ ఈస్ వ్యాలిడ్. రిమైనింగ్ SAT ఉన్నాయి స్మాల్ లెటర్స్లో, స్మాల్ లెటర్స్ కూడా వ్యాలిడ్. అండ్ లాస్ట్ ఏముంది, 1 ఉంది, అకార్డింగ్ టు రూల్ నెంబర్ 2 పాజిటివ్ నెంబర్స్ అలౌడ్. సో ఇది ఈ నెంబర్ 2 అనేది వ్యాలిడ్, అంటే ఎగ్జాంపుల్ 2 అనేది వ్యాలిడ్. ఇప్పుడు అబ్జర్వ్ చేయండి, ఇది వ్యాలిడా, SAT -56 అని ఇస్తా, ఇది వ్యాలిడా, నో. ఎందుకు,
నెగిటివ్ నెంబర్స్ అనేవి ఉండకూడదు. ఇక్కడ -56 అని ఇచ్చా, అండ్ ఇక్కడ మైనస్ అయినా అనుకోండి, లేకపోతే హైఫన్ అయినా అనుకోండి, ఏదైనా నాట్ వ్యాలిడ్ కదా. సో ఇది మనకి తప్పు, ఇది నాట్ వ్యాలిడ్. ఇది వ్యాలిడ్ అని రాస్తాను. ఇది వచ్చి నాట్ వ్యాలిడ్. ఓకేనా. ఇప్పుడు ఎగ్జాంపుల్ 4లో ఏమి ఇస్తున్నానంటే హాయ్ @123 అని ఇస్తున్నా. ఇది వ్యాలిడా గైస్? నో, నాట్ వ్యాలిడ్. ఎందుకు? @ అనేది ఒక స్పెషల్ క్యారెక్టర్. మనకు అకార్డింగ్ టు ద రూల్ నెంబర్ 3 ఓన్లీ $_ సింబల్ మాత్రమే వాడాలి. కాబట్టి ఇది కూడా నాట్ వ్యాలిడ్. అండ్ సేమ్ 5th పాయింట్ ఏమి ఇస్తున్నానంటే హాయ్ _జాన్ అని ఇస్తున్నా. ఇది వ్యాలిడా? ఎస్, ఇది వ్యాలిడ్. ఎందుకు? ఇవన్నీ స్మాల్ లెటర్స్ ఉన్నాయి, స్మాల్ లెటర్స్ వ్యాలిడ్. _ వాడచ్చా? ఎస్, అకార్డింగ్ టు రూల్ నెంబర్ 3 మనం _ వాడచ్చు. సో ఇది వ్యాలిడ్. అండ్ ఇంకో ఎగ్జాంపుల్ ఫ్యాన్ $GH89 అని ఇస్తున్నా. ఇది వ్యాలిడా? ఎస్, వ్యాలిడ్. ఎందుకు? స్మాల్ లెటర్స్ నెంబర్స్ అనేవి ఆఫ్ కోర్స్ ఇది వ్యాలిడ్. అండ్ అనేది ఇక్కడ అండ్ కాదు, డాలర్. ఇది $సింబల్. డాలర్ అనేది అకార్డింగ్ టు రూల్ నెంబర్ 3 వ్యాలిడ్. సో ఇది కూడా వ్యాలిడే. ఓకేనా. ఇప్పుడు నేను ఇలా ఇస్తున్నా _ అని ఇస్తున్నా, ఓన్లీ _ ఇస్తున్నా. ఇది వ్యాలిడా గైస్? ఎస్, వ్యాలిడ్. ఎందుకు? _ అనేది వ్యాలిడే అకార్డింగ్ టు రూల్ నెంబర్ 3. సో నువ్వు ఓన్లీ _ అయినా ఇవ్వచ్చు. సో ఇది కూడా వ్యాలిడే. అండ్ ఇంకో లాస్ట్ ఎగ్జాంపుల్, ఈ లాస్ట్ ఎగ్జాంపుల్ ఏమి ఇస్తున్నానంటే -or ఎనీథింగ్ DF5678 అని ఇస్తున్నా. ఇది వ్యాలిడా? నాట్ వ్యాలిడ్. ఎందుకు? ఫస్ట్లో మనము హైఫన్ ఇచ్చాం, హైఫన్ మైనస్ ఏదైనా పర్లేదు, ఆ సింబల్ అసలు నాట్ వ్యాలిడ్ కదా. సో ఇది నాట్ వ్యాలిడ్. ఇప్పుడు బాగా వినండి గైస్, ఇది వ్యాలిడా? క్రియేట్ అనేది వ్యాలిడా? నాట్ వ్యాలిడ్. ఎందుకు? మీరు క్వశ్చన్ అడగచ్చు, ఇవన్నీ ఆల్ఫాబెట్సే కదా బ్రో అని. అకార్డింగ్ టు రూల్ నెంబర్ 1 అవన్నీ ఆల్ఫాబెట్సే, కానీ రూల్ నెంబర్ 4 చూడండి, డు నాట్ యూజ్ ప్రీ-డిఫైన్డ్ నేమ్స్. అంటే క్రియేట్ అనేది ఇక్కడ ఉందా, మనం ఇక్కడ వాడామే క్రియేట్ టేబుల్కి, క్రియేట్ డేటాబేస్కి క్రియేట్ అనే వర్డ్ వాడుతున్నాం. అంటే క్రియేట్ అనేది ఒక ప్రీ-డిఫైన్డ్ నేమ్. సో అకార్డింగ్ టు ద రూల్ నెంబర్ 4 మనము ప్రీ-డిఫైన్డ్ నేమ్స్ వాడకూడదు. సో ఇది నాట్ వ్యాలిడ్. ఓకేనా. అలానే నేను సెలెక్ట్ అని వాడచ్చా? ఆల్ఫాబెట్సే కదా, అన్ని స్మాల్ లెటర్సే కదా, ఇది వాడచ్చా? వాడకూడదు. సెలెక్ట్ అనేది ఒక ప్రీ-డిఫైన్డ్ నేమ్. ఇక్కడ చూడండి, ప్రీ-డిఫైన్డ్ నేమ్. సో అకార్డింగ్ టు రూల్ నెంబర్ 4 మనం ప్రీ-డిఫైన్డ్ నేమ్స్ వాడకూడదు. కాబట్టి ఇది నాట్ వ్యాలిడ్. ఇప్పుడు అర్థమైంది కదా గైస్, అన్ని 4 రూల్స్ అర్థమైనాయి కదా. సో ఇది బాగా గుర్తుపెట్టుకోండి. మోస్ట్ ఆఫ్ ది పీపుల్ చేసే మిస్టేక్ 0.4 అంటే ఇది మర్చిపోతారు. అంటే ఈ ఫస్ట్ 3 పాయింట్స్ మాత్రమే గుర్తుపెట్టుకుంటారు, ఆల్ఫాబెట్స్, నెంబర్స్, స్పెషల్ క్యారెక్టర్స్. సో మీరు బై మిస్టేక్ ఇలా ఇచ్చేస్తారు క్రియేటివ్ సెలెక్ట్లో అని చెప్పి. కానీ అది ప్రీ-డిఫైన్, ఈవెన్ దో ఆల్ఫాబెట్స్ అయినప్పటికీ కూడా ప్రీ-డిఫైన్ నేమ్ కదా. సో అవి నాట్ వ్యాలిడ్. సో ఎగ్జాంపుల్స్ బాగా గుర్తుపెట్టుకోండి గైస్. ఈ కాన్సెప్ట్ పేరు ఏం పేరు? యూజర్ డిఫైన్డ్ నేమింగ్ రూల్స్ ఆర్ యూజర్ డిఫైన్డ్ నేమ్స్ రూల్స్. ఈ 4 రూల్స్ బాగా గుర్తుపెట్టుకోండి.